హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యాను. ఈరోజు నేను ఫ్రోజర్ చూడండి. ఇవి ఫ్రోజర్స్ మనకు దొరుకుతాయి కదా. బఠానీలు, కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ అన్నీ కలిపి అమ్ముతారు కదండి. ఆ ప్యాకెట్లో నేను ఇలాగా పరాటా కింద చేస్తున్నాను. అవన్నీ అది తీసుకొని ఇలా ఉడకబెట్టేసుకోవాలండి. కొద్దిగా తీసుకొని ఇలా ఉడకబెట్టేసుకుంటున్నాను. నేను ఒక చొక్కా రొట్టెకే చేసుకుంటున్నాను. నా డిన్నర్ కింద చేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకోవచ్చని. ఇలా చేసుకొని బాగా మెత్తగా ఉడికిందో లేదో నీళ్లు వేసుకొని ఉడకనివ్వాలండి. అవి అంటే కొద్దిగా బఠానీలు గట్టిగా ఉంటాయి కదండి ఫ్రోజర్స్. వాటిలో మనం కొద్దిగా నీళ్లు ములిగే వరకు వేసుకొని ఇలా మెత్తగా ఉడికిన వరకు చూసుకొని అందులోనే ఉప్పు, కారం వేసుకొని నొక్కేసుకోవాలండి. బాగా నొక్కేసుకోవాలి. బంగాళదుంప మనం ఎలా నొక్కుంటాం అలా నొక్కేసుకోవాలి మెత్తగా ఉడికాక. ఇందులోనే మనం కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి. ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను నేను. వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకొని చపాతీ ముద్ద ఇలా తీసుకొని అందులో స్టఫింగ్ పెట్టుకోవడమేనండి. ఇది ఫ్రోజర్ పరోటా. ఇలా స్టఫింగ్ పెట్టుకొని నేను రెండు చొక్కా రొట్టెలు చేసుకుంటున్నాను. ఒకటేమో ఫ్రోజర్ దీంతో చేసుకుంటున్నాను, ఒకటేమో స్వీట్ చపాతీ చేసుకుంటున్నాను. ఇలా చపాతీలా కాల్చుకోవాలండి. అదే చొక్కా రొట్టెలా కాల్చుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇంకో దాంట్లో నేను పంచదార వేసుకున్నాను. నేను ఇలా పంచదార వేసుకొని అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బఠానీ వాటితో ఉన్నది, ఫ్రోజర్ తోటి ఉన్నది ఇలా చొక్కా రొట్టెలా కాల్చేసుకుంటున్నాను నేను. ఇది అటు ఇటు కాలేక అప్పుడు నూనె వేసుకొని, నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి, వెన్న అయితే వెన్న వేసుకోవచ్చండి. నాకు నూనె ఎక్కువ ఇష్టపడతాను నేను. వెన్న, నెయ్యి కొద్దిగా కొవ్వు పదార్థాలు అంటారు, అందుకని నూనె కూడా లైట్గా కూడా వేసుకుంటాను. నేను ఎక్కువ కూడా వేసుకోను చొక్కా రొట్టెలకి. అంతే ఎర్రగా కాల్చుకొని ఇందులో పెరుగు నెంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూసారా ఎంత బాగా కాలుతుందో, కానీ చాలా టేస్ట్గా కూడా ఉందండి. నేను ఎప్పుడు చేయలేదు, చేసి చూశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు పంచదారది కూడా ఇలా చేసుకుంటున్నాను, పంచదార పరాటా లాగా. ఇది కూడా దీంట్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది కాజా పాకంలాగా వస్తుందండి. ఇప్పుడుని కాజా చూసారా, కాకినాడ కాజా పాకం అయ్యేలాగా వస్తే అలాగా. అంటే నేను చేయలేదనుకోండి, నాకు అంత బాగా రావు. ట్రై చేస్తాను. కాకినాడ కాజాలు అవి చేద్దారనుకుంటున్నాను. నాకు టైం చాలడం లేదండి కొద్దిగా. ఇలాంటివన్నీ మామూలు సరదా రోజు చేసుకునే నేను ఇలా పెడుతున్నాను. ఇలా ఎర్రగా కాల్చుకొని పంచదార పరాటా అండ్ ఫ్రోజర్ పరాటా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. కీర దోస పికిల్ అండి. పికిల్ కూడా తింటే చాలా బాగుంటుంది, కూడా మంచిది కూడా మనకి హెల్త్కి కూడా మంచిది. కీర పికిల్. ఇందులో చిన్న కీర దోస వస్తాయండి, చాలా చిన్నవి ఉంటాయి. మామిడికాయల సైజు ఉంటాయి, చిన్న మామిడికాయలు నీటికాయ ముక్కలు వేసుకునేలాగా. అలాంటి దాంతో మీరు చేసుకోవచ్చు.